నల్గొండ పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేష్ శోభాయాత్రలో గొడవ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. శోభాయాత్రలో రాజకీయాలు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య గొడవ తలెత్తింది. అది క్రమంగా పెరిగి తోపులాటకు దారితీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. రాజకీయాలందరూ కింద కూర్చోవాలి. రాజకీయ వేదిక కాదు ఇది. ఆవేశాలు ఎందుకండి? కరెంటు బిల్లులు లేకుండా మండపాల కరెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం చందాలు వసూలు చేసుకున్న పిల్లలు కరెంటు బిల్లు కట్టేవారు. ఆ బాధ లేకుండా ఇవాళ మనం ఉచితంగా మండపాలకు కరెంట్ ఇచ్చినాం. అదేవిధంగా రాబో కాలంలో మన ఆపోజిట్ వల్ల ఈజీగా ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఈజీగా ఏ విధంగా నేను అభివృద్ధి చేసినో మీ అందరికీ తెలుసు. అందుకని ఇవన్నీ చెప్పడానికి కాదు, నా బాధ్యతగా చేశాను. మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నల్గొండ పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేష్ శోభాయాత్రలో గొడవ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, గణేష్ నిమజ్జనం సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పాతబస్తీలో ఉన్నటువంటి 1వ నెంబర్ విగ్రహం వద్ద ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి జరిగేటువంటి పూజా కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు. ఈ 1వ నెంబర్ విగ్రహం ప్రతి ఏడాది కూడా ఇక్కడ నుంచే మొదటగా ఈ విగ్రహానికి పూజలు నిర్వహించినాక విగ్రహాన్ని శోభయాత్ర కూడా అక్కడి నుంచి ప్రారంభిస్తారు. పట్టణానికి సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా విగ్రహం శోభయాత్ర ప్రారంభమైన తర్వాతనే అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే శోభయాత్రకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ జరిగినటువంటి చిన్నపాటి సభలో ఏదైతే పూజ అనంతరం జరిగేటువంటి కార్యక్రమంలో మాట్లాడిన సమయంలో ఆయన రాజకీయాలకు సంబంధించి మాటలు మాట్లాడడం జరిగింది, చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే నల్గొండ
సంబంధించిన మా హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటు ఈద్గా కావచ్చు, ఇటు లతీఫ్ దర్గాకు సంబంధించి గుట్టపైకి ఘాట్ రోడ్ సంబంధించి కూడా నిధులు కేటాయించామని కూడా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏదైతే నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆయన ప్రసంగానికి సంబంధించి ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు అంటూ కూడా ఆయన మతపరమైన విషయాలు కూడా ఇక్కడ హిందూ సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇతర మతాలకు సంబంధించిన మాట్లాడుతుంటూ నాగం వర్షిత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఆ క్రమంలో దీంతో పాటు ఇటు ఏదైతే సభ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సభకి కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ ప్రోటోకాల్ కు సంబంధించి కూడా ఆయన ఒక జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి వర్షిత్ రెడ్డిని స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడం, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా కొంతమందిని ఆహ్వానించకపోవడం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో మాట్లాడుతున్న వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్తూ అడుగు తొలగే ప్రయత్నం చేయడం. దీంతో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా వచ్చి పైకి దూసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అడ్డుకోవడం, నాగం రెడ్డిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఇటు బీజేపీ కార్యకర్తలకు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం, ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేయడం పోలీసులు అడ్డుకొని నాగం రెడ్డిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి 1 పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే తరలించే క్రమంలో కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు అంతా కూడా అక్కడే ఉండడం తోటి ఏదైతే నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి పోలీసు వాహనానికి ఎదుతొలగే ప్రయత్నం చేయడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ఉండడం కూడా సమంజసం కాదనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోవడం జరిగింది. కానీ అక్కడ ఉండి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇక్కడ ఎవరికి ప్రోటోకాల్ పాటించాలి, ఎవరిని స్టేజ్ పైకి పిలవాలి, కావాలని కూడా రాద్ధాంతం చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నాయకులను నిలదీయింది. కానీ అక్కడకు వచ్చినటువంటి నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన సమయంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా స్టేజ్ పైకి పిలిచి సన్మానించడంతో అక్కడ వాళ్ళు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇస్తారు. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో కేవలం ఆయనతో జిల్లా ఎస్తో పాటు ఇటు ఆర్డీఓ, ఇతర ఉత్సవ సమితికి సంబంధించిన వారు మాత్రమే స్టేజ్ పైన ఉండడం, మిగతా వారిని అందరినీ కూడా ఎవరిని ఆహ్వానించకపోవడం పట్ల కూడా కొంత రగడ నెలకొంది. దీంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇటు నాగవల్లి బీజేపీ అధ్యక్షుడు అరెస్ట్ చేయడం, అడ్డుకోవడంతో చేయడం జరిగింది. దీంతో అక్కడ వాతావరణం నెలకొంది. అయితే బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పోలీసులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లిపోగానే ఇటు మాజీ ఎమ్మెల్యే నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అధ్యయించి నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేసేంత వరకు శోభయాత్ర ప్రారంభించదు అని కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, ఇటు బీజేపీ కార్యకర్తలతో పాటు ఆయన కూడా అక్కడ బైఠాయించి నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ తోటి పోలీసులు నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే క్రితమే విడుదల చేశారు. మరి కొద్దిసేపట్లో అక్కడికి 1వ నెంబర్ పాత బస్సులో ఉన్నటువంటి హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి పాత బస్తీకి చెందినటువంటి హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి 1వ నెంబర్ కి నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు కూడా వెళ్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత శోభయాత్ర ప్రారంభించే అవకాశం. మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే నిమజ్జన శోభయాత్ర ప్రారంభ కార్యక్రమంలోనే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో చూడాలి. మరి ఇప్పుడు ఈ ఉదయం నుంచి ఈ నిమజ్జన శోభకు సంబంధించి రాత్రి 2-3 గంటల వరకు నల్గొండ దాదాపుగా 1500 నుంచి 2000 కూడా నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అన్ని కూడా నిమజ్జన శోభయాత్రకు వేరే సమయంలో ఏమైనా ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తే 200 మంది పోలీసులతోటి కూడా ఏర్పాటు చేసి కూడా తెలపడం జరిగింది. దానికి ఈ రోజు ఇటువంటి నిమజ్జనలో జరిగినటువంటి ఈ ఉద్రిక్తత వాతావరణం మాత్రం కొంత అయితే ఇప్పుడైతే మాత్రం చెప్పొచ్చు. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. నల్గొండలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి మరి ఇది అధునాతనమైనటువంటి చరిత్ర గలటువంటి
మరి నెంబర్ 1 విగ్రహం దగ్గర హనుమాన్ దేవాలయం కాడ ఇది 40-50 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమంలో మరి ఈ రోజు స్థానిక మరి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ఆయన సొంత కవిత్వం పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ వేదిక కాదు, ఇది దేవాలయ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము. మరి అలాంటిది మాట్లాడొద్దంటే వెంటనే డిఎస్పీ మరి అదేవిధంగా కొంత పోలీసులు కలిసి ఈ యొక్క బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వర్షిత్ రెడ్డి ఉండో ఆయనని గల్లా బట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. మరి అది కరెక్ట్ సంప్రదాయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా నన్ను కూడా ఇక్కడికి లోపలికి వస్తుంటే నన్ను కూడా ఆపేసిండ్రు కావాలని అక్కడ సిఐ గారు. మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గత సంవత్సరాలుగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏనాడు కూడా అన్ని పార్టీలని అందరినీ కూడా ఆహ్వానించడం కానీ ఎక్కడ కూడా అవమానం చేయలేదు. మరి ఈ రోజు అవమానకరమైనటువంటి కార్యక్రమాల్లో ఇలా డిఎస్పీ గారు సిఐ గారు ఉన్నారు. దీన్ని వెంటనే ఎస్పీ గారు వెంటనే తక్షణమే మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి వర్షిత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నెంబర్ 1 విగ్రహం ఇక్కడి నుంచి కదులుతుంది. అప్పటి వరకు ఇక్కడి నుంచి విగ్రహం కదిలేదే లేదు. ఇమ్మీడియట్లీ ఎస్పీ గారికి ఫోన్ చేస్తా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మెసేజ్ పెట్టినాము, వెంటనే ఎస్పీ గారు స్పందించి ఇమ్మీడియట్లీ వర్షిత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడి నుంచి వినాయక నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇది ఎస్పీ గారికి మేము ఫోన్ ఎత్తలేదు కాబట్టి మీకు మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.